తెలిసిన వాళ్ళు ఎవరైనా అయ్యో అది మహాపాపం అంటారు. పాపం చేసి ఉంటే అలాంటి వాళ్ళు ప్రక్షాళన చేసుకోవాలి, లేకపోతే ఆ దేవునికే వదిలేయాలి. దీనిపై వివాదం వచ్చినా అంతటితో ఫుల్ స్టాప్ పెట్టేయాలి. కానీ అసలు వ్యవహారం పక్కకు పోయి ఇప్పుడు బూతుల వివాదం ముందుకు వచ్చింది. అంతటితో ఆగిందా అంటే అది లేదు. దాడులు విధ్వంసాలు కొనసాగుతూనే ఉన్నాయి. పోనీ ఆవేశం కట్టలు తెంచుకుంది అనుకుందాం. ఇప్పటికైనా నాయకులు దీనికి ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్నారు? మళ్ళీ నోరెందుకు జారుతున్నారు? దీనికి ప్రతిగా మరో పార్టీ వారు ప్రతి విమర్శలకు ఎందుకు దిగుతున్నారు? టోటల్గా అసలు మహాపాపం మసకబారేలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారనే వాదన ఇప్పుడు తెరపైకి వస్తుందా? ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు వర్గం కులం పేరుతో మళ్ళీ రెచ్చగొడతారనే వార్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దీని మీద డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు భానుప్రకాష్ గారు, టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీ లీడర్. నమస్తే భానుప్రకాష్ గారు. నమస్తే. అలాగే చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్, మన స్టూడియోలో అందుబాటులోకి వచ్చారు. తిరుత్తూరు వేణుగోపాల్ గారు, జనసేన నాయకులు మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. వేణుగోపాల్ రెడ్డి గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్, మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్ సార్. ముందుగా భానుప్రకాష్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. అసలు ఏంటి, ఎలా చూడాలి తిరుపతి లడ్డూ కేసు? ఇది భక్తి అంశంలో చూడాలా, రాజకీయ అంశంలో చూడాలా? అసలు ప్రజల భావోద్వేగాలతో అసలు ఎవరికి పని లేదా? ఏం జరుగుతోంది అనుకుంటున్నారు? అన్న, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే, చెప్పండి. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అంటారంటే వెంకటేశ్వర స్వామితో సరిసమంటే క్షేత్రం కానీ, దేవదేవుడితో సరిసమంటే దేవదేవుడు కానీ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అంత అవినాభావ సంబంధాలు భక్తులతో ముడిపడినటువంటి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి. అక్కడ చీమ చిట్టుకుమన్న ప్రపంచం మొత్తం నివ్వెరిపోతుంది. అలాంటి సున్నితమైనటువంటి ప్రదేశంలో ఆధారాలు లేకుండా అభాండాలు మోపుతూ 2024లో ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓడగొట్టారో ఆ రోజు నుంచి ఉద్దేశపూర్వకంగా ఆధారాలు లేకుండా గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం ఏదో ఒక ఆరోపణ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అది మంచిది కాదు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు వైసీపీ నాయకులు మధుసూదన్ గారు ఉన్నారు మన స్టూడియోలో. అసలు మీరు హయాంలో వెంకటేశ్వర స్వామికి సరఫరా చేసినటువంటి పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో అది నెయ్యి కాదు, కల్తీ అయిందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇదేదో భానుప్రకాష్ రెడ్డి రిపోర్టో లేకపోతే మీడియా రిపోర్టో తెలుగుదేశం జనసేన రిపోర్ట్ కాదు, సిట్ రిపోర్ట్ ఇచ్చింది. అది అవునా కాదా? నా మొట్టమొదటి ప్రశ్నకి అది మీరు సమాధానం చెప్పండి. అది కల్తీ కాదు, కల్తీ కూడా కాదు, పూర్తిగా అది నెయ్యే కాదు, కెమికల్ గీ అని వచ్చింది. కెమికల్ గీ అని దానికి సంబంధించి అనేక అంశాలు దీంట్లో రెజల్యూషన్ నెంబర్ 371 మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం. మధుసూదన్ గారు, 371 ఏదైనా సరే బోర్డులో నిర్ణయం తీసుకునేటప్పుడు స్వామివారి క్షేత్రానికి కానీ భక్తులకు కానీ ఉపయోగపడేటట్టు నిర్ణయాలు తీసుకోవాలి. కానీ 371 రెజల్యూషన్ దేనికి తీసుకున్నారంటే లడ్డూకు సప్లై చేస్తుంటే టెండర్లో సడలింపులు ఇచ్చారు. సడలింపులు ఎందుకు ఇచ్చారు, ఎవరి కోసం ఇచ్చారు, ఎవరు లబ్ధి పొందడానికి ఇచ్చారు? అందులో భాగంగా ఆ రోజు రెజల్యూషన్లో తీసుకున్నట్టు సందర్భంలో వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నారు. సిట్ నివేదికలో ఏమిచ్చిందంటే ఆ రోజు ఈ నిర్ణయం తీసుకునింది దేవస్థానానికి పవిత్రతకి భంగం కలిగే విధంగా ఉంది కాబట్టి వారి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చింది. నేనేమడుగుతున్నా అంటే అనిల్ కుమార్ సింఘాల్ గారితో పాటు, ఎందుకంటే బోర్డులో యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాకు మెంబర్ సెక్రటరీగా ఉంటారు, కానీ లీడ్ చేసేదంతా బోర్డు, టీటీడీ బోర్డులో తీసుకున్న వివాదాస్పద నిర్ణయానికి ఎవరు బాధ్యులు చెప్పమని చెప్పండి. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఏదన్నా దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్ది ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి ఇలాంటి పొరపాట్ల నిర్ణయాలు తీసుకునేసి మీరు స్వామివారి సాంప్రదాయాలకు తూట్లు పొడిచి ఈరోజు సంబరాలు చేసుకుంటే ఎలా అండి చెప్పండి? స్వామివారి సాంప్రదాయాలకు తూట్లు పొడిచి ఈరోజు సంబరాలు చేసుకుంటే ఇంకో బాధాకరం విషయం ఏంటంటే దీన్ని కులంతో ముడిపెడుతున్నారు. అంటే ఇది నాకున్నటువంటి ఆలోచన, ప్రజలకు ఉన్నటువంటి భావన, భక్తులు పడుతున్నట్టు ఆవేదన ఏమిటంటే వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని ఒక రాజకీయ క్షేత్రంగా పూర్తిగా వైసీపీ వాళ్ళు టార్గెట్ తిరుమలతో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఒక ప్రీ ప్లాన్డ్ బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసుకొని కరుణాకర్ రెడ్డి గారితో మొదలై ఈరోజు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం, నాకు ఎంత బాధగా ఉందంటే నిత్యం వెంకటేశ్వర స్వామి గురించి పాజిటివ్గా చర్చించుకోవాల్సింది పోయి అక్కడ జరిగినటువంటి విశేషాల మీద ఇట్లా మనం మాట్లాడుకోవడం కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడే విధంగా బాధపడే విధంగా ఉన్నాయి.
దీనికి అన్నిటికీ కర్త కర్మ క్రియ వైసీపీ పార్టీ బాధ్యత వహించాలి అని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు నేను ఛాలెంజ్ చేస్తున్న వైసీపీ నాయకుల్ని, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవరినైనా పంపించండి, 2019 నుంచి 2024 వరకు ధార్మిక క్షేత్రంలో జరిగినటువంటి అపచారాలు, అవినీతి, అక్రమాలు ఆధారాలతో పాటు నేను మాట్లాడతా. ఆధారాలతో పాటు గాల్లో మాట్లాడు, నేను ఆధారాలతో మాట్లాడతా. దానికి సమాధానం చెప్పండి. ఇది మంచిది కాదు. దయచేసి మన రాజకీయాలు ఏదైనా ఉంటే, పాలసీ విషయాలు ఏదైనా ఉంటే పాలసీ విషయాలు మనం మాట్లాడుకుందాం, తప్పులేదు. మేము తప్పు చేస్తే చెప్పండి, సరిదిద్దుకుంటాం. దేవస్థానాల్లో తప్పు చేస్తే కూడా, తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మేము మా తరపున ఏదైనా తప్పు జరిగితే మేము సరిదిద్దుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే తీసుకునేదానికి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే హిందుత్వం మీద పూర్తిగా దాడి జరుగుతుంది. అన్యమతస్థుల దగ్గర నుంచి హిందూ మతం మీద దాడి జరుగుతుంది. దాన్ని అరికట్టి ముందుకు పోవడమే కష్టంగా ఉంటే లోపలే ఇలాంటి కుట్రల పన్ని ఒక ధార్మిక క్షేత్రాన్ని ఒక రాజకీయ క్షేత్రంగా మార్చడం మంచిది కాదు. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా తీర్చేదానికి, మీకు ఆ అనుమానాలు నిర్వృత్తి చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మళ్ళీ చెప్తున్నా, మేము ఎక్కడ తప్పించుకోవట్లే. మీరు ఆన్ పేపర్ ఏదైనా అడగండి, ఆన్ పేపర్ సమాధానం చెప్తాను, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కావాలంటే అసెంబ్లీలో కూడా రండి చర్చకి, దీని మీద అసెంబ్లీలో కూడా మేము ఎన్డీఏ కూటమికి తరపున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రాబో అసెంబ్లీ సెషన్స్లో కూడా మీరు ఇక్కడ జరిగినటువంటి విషయాల మీద మీరు కానీ వస్తే అసెంబ్లీ సాక్షిగానే చర్చించుకుందాం. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్. అంటే భానుప్రకాష్ గారు వెళ్దాం, ఒకసారి అడుగుదాం. ఇంకో క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడగాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు జనరల్గా ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు మాట్లాడుకునే రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారకూడదని అన్ని పార్టీలు చెప్తూనే ఉన్నాయి. కానీ రాజకీయాలకు కేంద్రంగా ఈరోజు తిరుపతినే మార్చేస్తారు. గత కొన్ని రోజులుగా అయితే ప్రతి అంశంలోనూ కూడా అవినీతి జరిగిందంటూ ప్రతిరోజు తిరుపతికి చెందిన వార్త వస్తుందంటే ముందు హిందువుల గుండెలు ఇలా ఉంటున్నాయి, ఏం వస్తుందో, మళ్ళీ ఏం జరిగిందో, ఏం చెప్పబోతున్నారు అని. సో అసలు ఏంటి ఇంత జరుగుతోందంటే మీకు ఎలా అనిపిస్తోంది? ఇప్పుడు హిందువులుగా, భక్తులుగా అందరికీ బాధ ఉంటుంది. బట్ మీరు ఇంకా దగ్గరగా వెళ్ళారు, సేవకులుగా ఉన్నారు, ఒక కాపలదారుగా ఉన్నారు టీటీడీకి. నిజంగా అసలు ఏంటి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు టీటీడీ బోర్డు పాత్ర ఎలా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది? అసలు బోర్డే మెయిన్ పాత్ర అన్నా. బోర్డే ధార్మిక క్షేత్రంలో ధర్మకర్తల మండలి సభ్యులుగా మేము స్వామివారి దగ్గర కాపలదారులు, కస్టోడియన్స్ ఫర్ ద ట్రస్ట్. మేము అక్కడ ఉంటే కాపలాదారులే లబ్ధిదారులు అయితే ఎలా చెప్పండి? కాపలాదారులే ఎవరికో ఉపయోగపడాలి, ఎవరికో మేలు చేయాలి అని చెప్పి మేమందరం వెంకటేశ్వర స్వామి సేవకులు. ఆయన దగ్గర కస్టోడియన్స్గా మేము పనిచేయాలి. వ్యక్తుల కోసం పనిచేయకూడదు, సంస్థ కోసం పనిచేయాలి. ఎవరైనా సరే చైర్మన్ నుంచి మెంబర్స్ వరకు వ్యక్తుల కోసం పనిచేయకూడదు, స్వామి కోసం పనిచేయాలి, భక్తుల కోసం, భగవంతుడి కోసం పనిచేయాలి. అలాంటి సందర్భంలో కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం నేను కాబట్టి వైసీపీ మిత్రులకి నేను పంపిస్తాను రెజల్యూషన్ నెంబర్ 371. దీన్ని పూర్తిగా చదివాక దీంట్లో వారు చేసినట్టు పొరపాటు వాళ్ళకి అర్థమవుతుంది. అరే మా ప్రభుత్వం తప్పు చేసింది, మా నాయకులు తప్పు చేశారని చెప్పి ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఖచ్చితంగా మధుసూదన్ గారు మనసులో నుంచి మాట్లాడితే మేము మాటలకి ఏకీభవిస్తారు. ఒకవేళ పార్టీని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి వారు మాట్లాడితే ఖచ్చితంగా అడ్డంగా మాట్లాడతారు. ఒక గోవింద భక్తుడిగా మనసులో నుంచి మాట్లాడితే, ఇక్కడి నుంచి మాట్లాడితే పార్టీకి సపోర్ట్ చేస్తారు. మనసులో నుంచి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఈరోజు మేము చూపిస్తున్నట్టు ఆధారాలకి వారు కూడా ఏకీభవిస్తారని చెప్పి గట్టి నమ్మకం, విశ్వాసం నాకుంది. మేము ఎక్కడ వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని రాజకీయ క్షేత్రంగా మార్చాలని చెప్పి అనుకోవట్లేదు. మాకు ఎందుకంటే ఇప్పటికే మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధి ప్రదేశ్గా మార్చాలని చెప్పి మేము ముందుకు పోతుంటే రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలని ముడిపెడుతూ ఇలా మాట్లాడుతున్నారు. అసలు నేను ఒకటి అడుగుతున్నా, నిన్న మన అంబటి గారు మాట్లాడిన మాటలు మీరు సమర్థిస్తారో చెప్పండి? రాజకీయ క్షేత్రంలో ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడేటప్పుడు మన భాష, మన యాస ఎవరిని కించపరిచే విధంగా ఉండకూడదు. ఫ్యామిలీ విషయాలు ఎందుకు తీసుకొని వస్తారండి? పాలసీ విషయాలు మాట్లాడుకోవాల్సింది పోయి, అంటే 2019 మీరు కానీ గమనించితే అసెంబ్లీ సాక్షిగా కూడా ఫ్యామిలీని కించపరిచిన ఘటనలు కనపడుతున్నాయి. నాకు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తా ఉంటే టార్గెట్ తిరుమలతో వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని చెప్పి నాకు గట్టి విశ్వాసం, నమ్మకం ఉంది. ఇది మంచిది కాదు. ఇది మేమిచ్చిన రిపోర్ట్ కాదు, సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు. అందులో భాగంగానే మేము అపాయింట్ చేసినట్టు ఈవోనే దీని మీద మేము ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది కదా. కాబట్టి నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు మీద ఇంకేం చేయాలి చెప్పండి? కంటిన్యూ చేద్దాం బాలప్రకాష్ గారు. మధుసూదన్ రెడ్డి గారు, అసలు వివాదం చూస్తే శ్రీవారి లడ్డూలో కలుతాయి. సరే, ఇప్పుడు అందరూ ఏం జరిగింది ఏంటనేది ఆల్రెడీ సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన, సిట్ రిపోర్ట్ ఇచ్చినా అది నిజానిజాలు తేలుతాయి. కానీ ఆ వివాదాన్ని కాస్త ఇలా గొడవలా మార్చేస్తే రకరకాల దాడులు, కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేయటం,
ఇదంతా ఎలా చూడాలి? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? డైవర్షన్ పాలిటిక్స్లో జరుగుతుందా? సార్, ముందుగా మీకు ఐ న్యూస్ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులు భానుప్రకాష్ రెడ్డి గారికి, విజయగోపాల్ రెడ్డి గారికి శుభ సాయంత్రం. చెప్పండి సార్, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి దౌర్జన్యమైనటువంటి రెడ్ బుక్ పాలన అనేటువంటిది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, టీటీడీని ఎవరు వీధిలోకి పెట్టారు, ఎవరు వీధిలోకి తెచ్చారు అనే విధంగా మాట్లాడుతున్నాడు. వైఎస్ఆర్సీపీని బ్లేమ్ చేస్తూ మాట్లాడుతున్నారు. అసలు తిరుపతి వ్యవస్థని దిగజార్చింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాదా నేను అడుగుతున్నా భానుప్రకాష్ రెడ్డి గారిని. ఈరోజు సిట్ నివేదిక ఇచ్చింది అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు సపోజ్ మనకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి ఒక హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో మనం 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మన రిపోర్ట్స్ బాగుంది, నీకు ఏ విధమైనటువంటి లోపం లేదు అంటే మనం హ్యాపీగా ఫీల్ అయ్యి రావాలన్నా? అయ్యో నేను 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టేశాను, నాకు ఏదో ఒకటి క్యాన్సరో లేకుంటే ఏదో ఒక రోగం కనబడితే బాగుంది కదా, 1 లక్ష రూపాయలు వేస్ట్ అయి ఉండదు కదా అని చెప్పని రావాలనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి వీలుంటే ఈ నాయకులకు కూడా, అందరికీ కూడా, ఈ కూటమి నాయకులకు అందరికీ కూడా లడ్డులో ఏదో కల్తీ జరిగింది, అది జంతుకువు ఉండాలి అనేటువంటి ధోరణిలో ఉన్నారే కానీ సిట్ నివేదిక ఇచ్చింది, దాంట్లో జంతుకువు లేదు, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినలేదు, తిరుమల ప్రాతిష్ఠ్యం విలువలు పడిపోలేదు, లడ్డు యొక్క వాల్యూస్ పడిపోలేదు, మొరల్స్ పడిపోలేదు అనేటువంటి వాళ్ళకి ఒకరు కూడా సంతోషం లేదు. కానీ నేను చెప్పాను తిరుమల లడ్డులో జంతుకువు ఉంది కాబట్టి జంతుకువు ఉండాలా, ఉంటేనే జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లుతాం, జగన్మోహన్ రెడ్డిని హిందూ సమాజానికి దూరం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అనేటువంటి అబాండం వేద్దాం అనేటువంటి ఒక ధోరణిలో ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారే కానీ ఏవైనా సరే వాళ్ళకి నీతి నిజాయితీ ఉండేటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనేటువంటి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను సార్ నేను భానుప్రకాష్ రెడ్డి గారిని. ఇంత అన్యాయంగా తిరుపతి దేవస్థానం, ఇంత పవిత్రమైనటువంటి హిందువులకి పవిత్రమైనటువంటి దేవాలయాన్ని అబాస్పాలు చేస్తూ జంతుకు ఉండదనేటువంటి చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడికి, ఈ పవన్ కళ్యాణ్కి ఎట్టొచ్చిందని నేను హిందూ సమాజం తరపున నేను అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పక్క పెట్టండి, ఈ హిందూ సమాజం కొన్ని వేలాది కోట్ల సనాతన ధర్మం ఇది. ఈ సనాతన ధర్మంలో ఉండేటువంటి ఈ యొక్క దేవాలయాన్ని ఇంత నిరాధారంగా మీరు అడిగేది ఓకే పాయింట్. దానికి కూడా అలా కాదు అంటే ఇప్పుడు అందులో ఇప్పుడు ఏం కలిసింది ఏం కలదని పక్కన పెడితే అసలు నెయ్యే లేదు, అందులో కలిసి నెయ్యే లేదనేటువంటిది ఖచ్చితంగా రిపోర్ట్ వస్తుంది. ఈ రోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఈ యొక్క జంతుకు కలిసిందా లేదనేటువంటి విషయం గురించి మాట్లాడదాం. ఇప్పుడు రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సిట్ విచారణ చేసి శాంపిల్స్ కలెక్ట్ చేసిందో ఆ శాంపిల్ ఎక్కడి నుంచి వచ్చింది? జూన్ 2024లో జూన్ 6వ తేదీ ఒక శాంపిల్ కలెక్ట్ చేసుకున్నారు. ఆ శాంపిల్ని ఎన్డీడీవీ ల్యాబ్కి పంపించి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించి చెక్ చేసి వచ్చి సస్పెక్షన్లో ఉండేటువంటి ఒక చిన్న క్లాస్ ఒకటి పెట్టారు. ఏది చంద్రబాబు నాయుడుకి అందినటువంటి ఒక రిపోర్టు. చంద్రబాబు నాయుడు రిపోర్ట్ని ఎప్పుడు చూశాడు, ఎప్పుడు చదివాడు, ప్రజలకు వినిపించాడు? ఆగస్టు 18వ తేదీ వినిపించాడు. అంటే ఆగస్టు 18వ తేదీకి రిపోర్ట్ కలెక్ట్ చేసింది జూన్ 6వ తేదీకి శాంపిల్ కలెక్ట్ చేస్తే జూన్ 12, జూన్ 16వ తేదీ ఆ శాంపిల్స్ మనకు బయటకు వస్తే, దాని రిజల్ట్ బయటకు వస్తే జూన్ అంతా వదిలేశాడు, జూలై అంతా వదిలేశాడు, ఆగస్టు 18వ తేదీ దీంట్లో జంతుకు ఉండదని చెప్పని పబ్లిక్లో తిరుమలని అపాస్పాలు చేశాడు. దీనికి కారణం ఏమైంటుంటారు అంటే జూన్ 19వ తేదీ ఎలక్షన్ జరిగిన తర్వాత ఎలక్షన్ కమిషనరు ఫామ్ 20 అనేటువంటి ఫామ్ 20ని రిలీజ్ చేయాలి. కౌంటింగ్ అయిన వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో ఫామ్ 20ని రిలీజ్ చేయాలి. ఫామ్ 20ని రిలీజ్ చేయకుండా అట్టే తాచారం చేసుకుంటూ ఇప్పుడు ఆగస్టు 19వ తేదీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అందుకని ఆగస్టు 18వ తేదీ ఈ విషయాన్ని చెప్పి డైవర్ట్ చేశాడు. ఈ యొక్క ఫామ్ 20 పైన అటెన్షన్ తగ్గించాడు. అంటే ఫామ్ 20 అంటే ఏంది? ఈ యొక్క రిటర్నింగ్ ఆఫీసరు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి కౌంటింగ్లో ఒక బూత్లో అని చెప్పేటువంటి ఫామ్ 20. అంటే ఫామ్ 17Cతో పోలుస్తారు ప్రజలందరూ కూడా వదిలేస్తే. ఫామ్ 17 ఏంది? ఏ బూత్లో ఎన్ని ఓట్లు పోలైనటువంటిది ఫామ్ 17C. ఫామ్ 17C, ఫామ్ 20 మూడు ఒకటే ఉండాలి. ఎప్పుడైతే ఫామ్ 17Cకి ఫామ్ 20కి ఓట్లు వ్యత్యాసం ఉంటుందో కరెక్ట్గా ఓట్ చోటు జరిగింది అనేటువంటి పెద్ద ఉద్యమం రాబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్లో అని చెప్పని దాని డైవర్షన్ కోసం ఆగస్టు 18వ తేదీ చంద్రబాబు నాయుడు ఈ యొక్క సీన్ని, ఈ యొక్క చరిత్రను తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడు కూడా ఇంకా కూడా ఉన్నాయి. ఏంది? 100 రోజుల పాలన. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల పాలన ఏంది, ఈ చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పాలన ఏందని చెప్పని భయంకరమైన ట్రోలింగ్ జరుగుతున్నాయి. అదేవిధంగా బుడమేర దిగిపోయి విజయవాడ మునిగిపోయి ఘోరంగా చంద్రబాబు నాయుడు మీద ట్రోల్స్ జరుగుతున్నాయి. వీటన్నిటినీ కూడా
డైవర్ట్ చేయడానికి ఖచ్చితంగా ఒక పెద్ద ఒక ప్లాట్ఫామ్ కావాలనేటువంటిది ఆలోచన చంద్రబాబు నాయుడు. కనీసం విలువల విశ్వసనీయత కూడా లేకుండా సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామిని కూడా ఈ రాజకీయ లబ్ధి కోసం వాడుకుని ఈ విధంగా డైవర్ట్ చేస్తున్నాడు. ఈ రోజు ఏంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఈ యొక్క లడ్డు మ్యాటర్లో జంతుకో కలిపిన విషయం పూర్తిగా అన్యాయం అక్రమం అని చెప్పి సిట్ తేల్చేసింది. ఇప్పుడు జంతుకో ప్రసక్తే లేదు. ఇప్పుడు జంతుకో ప్రసక్తి అని ప్రజలంతా అడుగుతారు. హిందూ సామాజిక వర్గం అడుగుతుంది. హిందువుల ఈ విధంగా భానుప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా తిరగబడి అడిగేటువంటి రోజు వస్తుంది ఖచ్చితంగా. అలా కాదండి, అంటే ఇక్కడ మధుసూదన్ గారు అసలు మీరు ఎంతసేపు అదే మాట్లాడతారు కానీ అసలు కల్తీ లేదని చెప్పి అదే సార్ కదా. నేను వస్తాను సార్, నేను మళ్ళా లాస్ట్ నేను ఖచ్చితంగా వస్తాను. ఇప్పుడు కల్తీ జరుగుంటే ఒక హిందూగా అది ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే శిక్షించాల్సిందే. అది ఏ విధంగా శిక్షించాలనేది కంక్లూజన్ నేను చెప్తాను. దీన్ని అది భానుప్రకాష్ రెడ్డికి ఇష్టమో లేదో ఒకసారి భానుప్రకాష్ రెడ్డిని కూడా అడగదాం. ఇప్పుడు ఏమైంది ఈ కల్తీలో ఇప్పుడు జంతుకు కలపలేదు అనేటువంటిది నిర్ధారణ అయిపోయింది. ఇప్పుడు జంతుకు కలపలేదంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మరీ పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, మీరే బోర్డు మెంబర్గా ఉన్నారు సార్ భానుప్రకాష్ రెడ్డి గారు, సౌరభ్ బౌర్ గారు అనేటువంటి వారు ఆయన 1,00,000 రెట్లకు కావాల్సినటువంటి ఈ యొక్క నెయ్యిని కూడా ఆయన డొనేట్ చేశారు. 30 లక్షల రూపాయలు ఏదో స్పాన్సర్ చేసినట్టుకుంది. ఆ నెయ్యితోనే అయోధ్యలో తయారు చేసినటువంటి రామాలయంలో తయారు చేసినటువంటి లడ్డును కూడా టీటీడీ పంపించడం జరిగింది. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ జంతుకు కలిపినటువంటి లడ్డూల్ని అయోధ్య రాముడు ఎంత పవిత్ర దేవుడు అండి. హిందువులకి రాముడి కన్నా దేవుడు ఉన్నాడా? అటువంటి దేవుడిని కూడా అపవిత్రం చేస్తూ మరణం చేస్తూ నిరాధారంగా ఈ విధంగా ఒక దాడి చేయడం హిందూ సమాజం పైన, హిందువుల పైన, హిందూ మతం పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నైతికంగా దాడి చేశారు. ఈ దాడిని ప్రతి ఒక్క హిందూగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అది ఎక్కడ బయటపడుతుందో అని చెప్పని దాడులు ఏమన్నారు, ఈ విధంగా మీరు చేసేటువంటి ఫ్లెక్సీ తప్పు. ఫ్లెక్సీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలో వేసింటారు. జగన్మోహన్ రెడ్డి ఫోటోలో ఏ విధంగా వేస్తారు, చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకొని మీ ఫోటోలు మా ఫోటోలు ఎట్టేస్తారు, మీరు తీసేయండి, 2 రోజులు టైం ఇస్తానని చెప్పని ఆడికి పోయి ప్రశాంతమైన వాతావరణంలో అంబటి రాంబాబు గారు ఆలోచన చేస్తూ ఉంటే అంబటి రాంబాబు ఏం చేశారు, అంబటి రాంబాబు కొట్టిన ప్రయత్నించారు. ఆ క్రమంలో అంబటి రాంబాబు గారు కొట్టినప్పుడు అతను తప్పుడు మాట్లాడినటువంటి ఒక మాట వాస్తవమే, దానికి సారీ చెప్పిన కూడా మాట వాస్తవమే. మేము చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడలేదు, నేను ఏదో ఆవేశంలో మాట్లాడాను, సారీ కూడా చెప్పాడు. అటువంటి దానికి అనైతికంగా చట్టాలు ఉన్నాయి, చట్ట పరిధిలో మీరు శిక్షించాలా. ఆయన తప్పు చేసి ఉంటే మీరు చట్టాన్ని వదిలేసి మీ చట్టాన్ని మీరు చేతిలో తీసుకొని అంబటి రాంబాబు ఇంటి మీద ఈ విధంగా దాడి చేయడం అనేటువంటిది అనైతికం, అప్రజాస్వామికం కాదా? మీరు ఒకేసారి చెప్పాలి. సరే, అంబటి రాంబాబు వదిలేశారు, మరి రమేష్ గారి నుంచి ఇంటిపై దాడి చేయడానికి అవసరం ఏముంది? పెట్రోల్ బాంబులు, పోలీసులు సాక్షిగా పెట్రోల్ బాంబులు వేస్తున్నారంటే ఇది అనైతికమైనటువంటి పాలన కాదా? ఇది రెడ్ బుక్ పాలన కాదా? మరి భానుప్రకాష్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? సెంట్రల్కి చెప్పాలా, మా రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది, అసాంఘికమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి, ఈ విధంగా దేవుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, హిందుత్వం మీద దాడి జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ఈ రోజు హిందుత్వాన్ని కాపాడేటువంటి పార్టీ. అంటే ఇప్పుడు సమస్య ఎక్కడ మొదలైందో దానికి పులి స్టాప్ పెట్టే దానికి కాకుండా ఇప్పుడు ఇలా మీరు మీ మీదకి రాకుండా మీ మీదకి రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అక్కడ కల్తీది అనేది మొత్తం పక్కదారి పట్టే విధంగా చేస్తున్నారు. కల్తీ అయితే ఖచ్చితంగా జరగలేదు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ వాదన సార్. రిపోర్ట్ లో అసలు నెయ్యలేదని చెప్పి ఇప్పుడు తెచ్చినటువంటి శాంపుల్ ఏదైతే ఈ యొక్క సిట్ నివేదిక ఇచ్చిందో శాంపుల్, ఆ శాంపుల్ ఎక్కడి నుంచి తీశారో నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో జూన్ 6వ తేదీ చేసినటువంటి శాంపుల్ అది. ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు? ఆ శాంపిల్ని వెనక్కి పంపించాలా. ఇప్పుడు మన భానుప్రకాష్ రెడ్డి గారికి తెలుసు కదా, తెలియని విషయం ఏముంది? ప్రతి శాంపిల్ని కూడా, ప్రతి ట్యాంకర్ను కూడా టెస్ట్ చేసి ఓకే అనుకుంటే లోపలికి పంపిస్తారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు. అది ఆనవాయితీగా దశాబ్దాల కాలంగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. సరే, ఇంకా మిగతా వాళ్ళ వాయిస్ కూడా తీసుకుని భానుప్రకాష్ గారు దీనికి ఆన్సర్ ఇస్తారా? తర్వాత మళ్ళీ నేను వాళ్ళ వాయిస్ దగ్గరికి వెళ్తాను. నేను మిత్రులు మన వైసీపీ నాయకుని ఒకటే అడుగుతున్నా, మీరు దయచేసి టాపిక్ ని డివేట్ చేయొద్దండి. అది నెయ్య, కెమికల్ గెయ్య, దానికి సమాధానం చెప్పండి, స్ట్రైట్ పాయింట్ అంతే. గీ కాదు, ఆర్టిఫిషియల్ కలిపారు. ఎస్ఆర్ నో మీరు మళ్ళీ సెకండరీ జరిగిందా లేదా అది మాట్లాడండి. ఎవరు చేశారు అవన్నీ సెకండరీ. మీరు వెంకటేశ్వర భక్తుడిగా నేను అదే చెప్పాను మొదట్లో, మీరు వెంకటేశ్వర భక్తుడిగా అయితే ఇక్కడి నుంచి మాట్లాడతారు. వెంకటేశ్వర భక్తుడు అయితే ఇక్కడి నుంచి మాట్లాడతారు, వైసీపీ అయితే ఇక్కడి నుంచి మాట్లాడతారు. ఖచ్చితంగా రిపోర్ట్ ఇచ్చింది. మీరు హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తారు అనేటువంటి నమ్మకం మాకుంది. పర్సనల్ గా ఐ బిలీవ్ దస్. భానుప్రకాష్ రెడ్డి గారు హిందూ ధర్మాన్ని ఆచరిస్తాడు, రక్షిస్తాడు, అతను కాపాడుతాడు అనేటువంటి న్యాయం అనేటువంటిది నమ్మకం నాకుంది. పర్సనలీ ఐ ఫెల్ దట్. మీరు నిజంగా కాపాడే పని అయితే ఈ యొక్క గీలో జంతుకు కలిసిందా లేదని మాత్రం సమాధానం చెప్పండి.
జంతువుకో కలిసింది అబద్ధం కాదు, చెప్తే కాదు. మధుసూదన్ చంద్రబాబు నాయుడు గారు మనకి చెప్పిన కాదు, అబద్ధానికి కాదు. మీరు ఏం టాపిక్ చేస్తున్నారు? నేను చెప్తాను మొత్తం ఫస్ట్ అది కల్తీ జరిగిందని దాన్ని చెప్పండి, నేను చెప్తాను. నెయ్యే మీరు లేదు, కల్తీ జరిగిందా లేదు చెప్పండి, నేను చెప్తాను. నెయ్యే లేదు, ఫస్ట్ నా వాస్తవమా పేరు కాదా? సమాధానం చెప్పండి. సార్ ఏదైతే శాంపిల్ కలెక్ట్ చేశారో జూన్ 6వ తేదీ ఏదైతే చెక్ చేశారో దాంట్లో కల్తీ జరిగి ఉండేటువంటి మాట వాస్తవం. అది ఎవరు సీఎంగా ఉండేటప్పుడు ఆ శాంపిల్ వచ్చింది అనేది మీరు చెప్పండి. Yes. ఎవరు జూన్ 6వ తేదీ ఎవరు సీఎంగా ఉన్నారు? శాంపిల్ తీసుకున్నది జూన్ 6వ తేదీ, చెక్ చేసింది. అరే రామా, మీరు సిట్ రిపోర్ట్ లో పేజ్ నెంబర్ 189 నుంచి పేజ్ నెంబర్ 189 నుంచి 194 వరకు చదవండి. హవాలాలో డబ్బులు ఎట్లా ట్రాన్సాక్షన్ అవుతుందన్నా? మీరు సక్రమంగా చేస్తుంటే స్వామివారి దగ్గర సక్రమంగా చేస్తుంటే స్వామివారి అకౌంట్ లో డబ్బులు పడాలి. కానీ చిన్నప్పన్ అనే వ్యక్తి దాదాపు 4,25,00,000 వైట్ లో పడింది. 10 కోట్ల పై చిలుకు హవాలాలో చేతులు మారింది. సక్రమంగా ఆ రోజు ప్రభుత్వం గాని ఆ రోజు టీటీడీ గాని డీల్ చేస్తుంటే ఎందుకు ఇక అక్రమ మార్గంలో డబ్బులు తీసుకున్నారు? సార్, అంటే ఉద్దేశపూర్వకంగా భానుప్రకాష్ రెడ్డి గారు ధనార్జన క్షేత్రంగా మార్చుకునేది వాస్తవమా కాదా? భానుప్రకాష్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నా, నేను ఆధారాలతో మాట్లాడుతున్నాను సార్. మాట్లాడుతున్నా నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను. మీ మీద కూడా 5 కోట్ల రూపాయలు తీసుకున్నాను మాచర్ల శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి అబాండం వేశాడు. కాదు, ఒక్క నిమిషం. అబాండాలు వేరు, మనకి అసలు ఇష్యూ పక్కకి వెళ్ళి మళ్ళీ అబాండాలు వేరు, నిజాలు వాస్తవాలు వేరు సార్. ఒక్క నిమిషం. ఆ డబ్బు అది అబాండాలు ఇది సిట్ రిపోర్ట్ అండి. దాని మీద కూడా మీరు దాని మీద కూడా ఒక ఎంక్వైరీ చేయించండి. నేను రెడీగా ఉన్నా కదా, నేను రెడీగా ఉన్నా. దాని మీద కూడా ఒక ఎంక్వైరీ చేయించండి. అదే శ్రీనివాసు ఒక్క నిమిషం ఒకే శ్రీనివాస్ అన్నా సార్, నేను చెప్పలేదు సార్. మాచర్ల శ్రీనివాసరావు గారే చెప్పింది. భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పేది వినండి. అరే రామా, ఒక్క నిమిషం వినండి. అదే శ్రీనివాస్ నా దగ్గరకు వచ్చి మా ఇంటికి వచ్చి ఇదే నేను ఎక్కడ కూర్చోను ఇదే ఆఫీస్ నా ఎదురు కూర్చొని నేను మాట్లాడింది తప్పు పొరపాటు అయ్యింది అని చెప్పాడన్నా. అది మీకు కావాలంటే సాక్షి టీవీలో మళ్ళీ అబ్బాయి దగ్గర ఇంటర్వ్యూ ఇప్పించమంటే ఇప్పిస్తా. నేను జరిగిపోయిన దాన్ని లోడట్లే. నేనైతే వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు చేయను, ఎవరు చేసినా ఒప్పుకోను. నేను తప్పు చేయను, ఎవరు చేసినా ఒప్పుకోను. అది నా నైజం. రైట్ సార్, రైట్. నా మీద ఆరోపణలు అన్నారు కదా, నిరూపించుకోండి ధైర్యంగా. నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు, ప్లీజ్. దేని గురించి మాట్లాడుకుంటే దాని గురించి మాట్లాడుకుంటే ముందుకు వెళ్తుంది. మనకి అది సమయం ఉండదు. మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవ్వడం తప్పించి మళ్ళీ ఆ విషయాలను ఎత్తుకోవడం. ఎస్, వేణుగోపాల్ రెడ్డి గారు, డైవర్షన్ పాలిటిక్స్ మేం చేయట్లేదు, టీడీపీ వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు అన్న మాటలు వెనక్కి లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుకుంటూ ఈ విధమైన దాడులకు పాల్పడుతున్నారు. ఇదంతా చేస్తుంది వాళ్ళే అనేది వీళ్ళు చెప్తున్నారు. ముందుగా ప్యానెల్ ఉన్న సభ్యులకు మీకు అందరికీ నమస్కారం అన్న, అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకు నమస్కారం. నమస్తే, చెప్పండి. ఇక్కడ 2 విషయాల గురించి చెప్పాలి. ఆల్రెడీ భాను అన్న గారు క్లారిఫై చేశారు టీటీడీలో ఏం జరుగుతుందన్నది. అది పక్కన పెడదాం కొద్దిసేపు సబ్జెక్ట్ ని, మళ్ళీ దాన్ని మళ్ళీ చెప్పి పక్కది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే లడ్డు వివాదంగా మొదలయ్యి ఈరోజు ఒక రాజకీయ క్రీడ మొదలయ్యి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేసే విధంగా జరుగుతున్న పరిస్థితులు ఏదైతే ఉన్నాయో దానికి కారణం ఈరోజు కర్త కర్మ క్రియ వైఎస్ఆర్సీపీ అని చెప్తానండి. ఎందుకంటే ఈరోజు మహాపాపం తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం, కొన్ని కోట్ల మంది భక్తుల ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో నెయ్యి ప్లేస్ లో రసాయనాలు కలిపి లడ్డుని సరఫరా చేసి భక్తుల మనోభావాలతో ఆడుకున్న మాట వాస్తవం కాదా లేదన్నది ఈరోజు ప్యానెల్లో ఉన్న వైసీపీ నాయకులు క్లారిఫై చేయాలి. ఫస్ట్ పాయింట్ అది ఆల్రెడీ ఆయన క్లారిఫై చేయలేకపోయినాడు, అది మనకు క్లియర్గా అర్థమైపోయింది. రెండో పాయింట్, ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మీ కేవలం డైవర్ట్ పాలిటిక్స్ కోసం, లడ్డు వివాదం నుంచి బయటపడడం కోసం, మీ రాజకీయ క్రీడ కోసం తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు దేని పాపాలు లేవు. ఈరోజు అక్కడ లిక్కర్ సప్లై చేయాలని ప్రయత్నం చేసినారు, లడ్డు కల్తీ చేశారు, పరకామణితో ఆడుకున్నారు. తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో అవినీతి చేసి దుర్మార్గాలు చేసి మీరు అధికారంలో ఉన్న రోజుల్లో వైవి సుబ్బారెడ్డి గారు గోశాల పేరుతో, అలాగే అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే అక్కడ చూసుకుంటా పోతే ఎన్ని అవినీతి పనులు చేశారో ఆ చిట్టా బయట తీస్తే చిత్రగుప్తుడు చిట్టా అంటుంటది. అంత పెద్ద అవినీతి పనులు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు. ఆ వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. సిట్ నివేదిక బయటకు వచ్చింది. ఈ రోజు వాళ్ళు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు, ప్రాయశ్చిత్త పూజలు చేస్తున్నామని చెప్పి ఒక పక్క చెప్తూనే ఇంకో పక్క భూతు పురాణానికి తెరలేపినారు. ఆ భూతు పురాణం ఏ స్థాయికి పోయిందంటే దిగజారిన రాజకీయాలకి, రాజకీయ వ్యవస్థలో ఇలాంటి నాయకులు ఉన్నారా అని చెప్పుకునే పరిస్థితికి దిగజారిపోయింది. ఈరోజు అంబటి రాంబాబు గారైనా, జోగి రమేష్ గారైనా, పేరి నాని గారైనా, రోజా గారైనా, విడుదల రజనీ గారైనా, లేకపోతే రాష్ట్రంలో వైసీపీ నాయకులు అనుకునే వాళ్ళు ఏ ఒక్కరు కూడా రాజకీయ నాయకుడు ఉండాల్సిన విలువలు విశ్వసనీయత లేకుండా రాజకీయ నాయకుడు అంటే దిగజారి మాట్లాడతారనే పరిస్థితికి తీసుకొచ్చారు రాష్ట్రంలో పరిస్థితి. ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎల్ వర్డ్ తోటి సంబోధించి మాట్లాడడం, ఈరోజు పబ్లిక్ లో
అంతెందుకన్నా ఈరోజు పార్టీ అధ్యక్షుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, క్యాడర్ తోటి మీటింగ్ పెట్టాడు. ఆయనకి ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా, ఆయన మధ్య ఇక్కడ నిజంగానే ఆయన మైండ్ సెట్ కరెక్ట్ గా ఉంటే వాడు వీడు అని సంబోధించే సంస్కారం ఎక్కడ ఉంటుందా? Yes, yes, ఒక నిమిషం. ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తిని, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని, ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తిని ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాడు అంటే వైఎస్ఆర్సీపీ అనేది ఏంటంటే డైవర్ట్ పాలిటిక్స్ కోసం, తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో జరిగిన ఈ లడ్డు వివాదం నుంచి బయటపడడం కోసం, లేకపోతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేసే విధంగా ఈ రోజు ప్రయత్నాలు చేస్తుంది తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే వేణుగోపాల్ గారు లా అండ్ ఆర్డర్ అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసులదే, వారితోటి దగ్గరుండి చేయిస్తున్నారు, ఇదంతా ఎవరు చేస్తున్నారు ఒక నిమిషం అనేది ప్రధానంగా వారు అడుగుతుంది. అన్న ఒక్కటండి, ఇక్కడ మేము లా అండ్ ఆర్డర్ చేతులకు తీసుకొని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుందని చెప్పి పదే ఏది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. మీ నాయకులు మాట్లాడుతున్న మాటలు మీరు ఏకీభవిస్తారా? జోగి రమేష్ గారు జైలుకు పోయించిన తర్వాత ఏం మాట్లాడినారు? అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే పబ్లిక్ లోకి వచ్చి ఏం మాట్లాడినారు? అలాగే ఈ రోజు పేర్ని నాని గారు వారానికి ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టేది బూతు పురాణం చెప్తున్నాడు. నెక్స్ట్ విడుదల రజనీ గారు మొన్న పాప పరిహార పూజ అని చెప్పి ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ గొడవ సృష్టించాలని ప్రయత్నం చేసింది. భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రతిసారి వారానికి నెలకు ఒకసారి తిరుపతిలో ఏదో ఒకటి గొడవ సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ రకంగా రాష్ట్రంలో చేసింది ఎవరన్నా? అంటే ఏంది వీళ్ళ రాజకీయం ఏంది? ప్రజల కోసం పనిచేస్తున్నారా? మీరు ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకు పడిపోయినా కూడా ఈ రోజుకి కూడా మీ రాజకీయాల్లో మార్పు రాలేదు, ఈ రోజు కూడా మీ పనితీరులో మార్పు రాలేదు, ఈ రోజు కూడా మీ వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఈ రోజు కూడా మీ పంత ఏంటంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము చేసేది ఒకటే రౌడీజం, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము చేసేది ఒకటే దుర్మార్గం, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము చేసేది ఒకటే ప్రజల్ని కించపరచడం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేయడం, మా పంతా నెగ్గించుకోవడం, మా స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అబాసుపాలు చేయడం. ఇది వాళ్ళకి తెలిసిన విద్య. ఇది రాజకీయ పార్టీనా? జగన్మోహన్ రెడ్డి గారికి అసలు రాజకీయ పార్టీ నడిపే అర్హత ఉందా? అసలు ఇంత జరుగుతున్నా కూడా ఈ రోజుకి కూడా ప్రతిసారి ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ కూడా ఉండడు, ఆయన బెంగళూరులో ఉంటాడు. బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో వచ్చి వారంకి నెలకు ఒకసారి ప్రెస్ మీట్ పెడతారు కదా. ఇంత రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మీకు చెప్పలేకపోతున్నాం? ఇలాంటి అంబటి రాంబాబు గారి మీద, పేరు నాని గారి మీద, లేకపోతే ఈ రోజు సోకాల్డ్ నాయకుల మీద, జోగి రమేష్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాం? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన జైలు నుంచి బయటకు వస్తేనే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారా? అంటే ఆయన ఏమన్నా ఆయన చంద్రగిరి ఆయనకి ఏమన్నా రాయిచ్చారా? చంద్రగిరిలో ఆయన ఉండదని చెప్పారా? ఈ రోజు మీరు రాజకీయం చేస్తున్నారా? ప్రజల కోసం పని చేస్తున్నారా? లేకపోతే కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అబాసుపాలు చేయడం కోసం పని చేస్తున్నారా అనేది క్లారిఫై చేయండి ఫస్ట్. ఇవన్నీ పక్కన పెట్టేసేసి మీరు లడ్డు వివాదాన్ని బయట చేసుకోవడం కోసం, మీరు చేసిన తప్పులు కవర్ చేసుకోవడం కోసం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని పూర్తిగా నిర్వీర్యం చేస్తామంటే చూసే ఉపేక్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తాం, ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఏ క్వశ్చన్ కూడా మీరు ఏం చేస్తారో చేయండి, బరాబర్ మాకు కూడా తెలిసి ఏం చేయాలనో అదే పద్ధతులు మీకు పోతున్నాం, చేద్దాం. రైట్ అండ్ కంటిన్యూ చేద్దాం. ఎస్, తిరుపతి వేణుగోపాల్ గారు మీ దగ్గరికి వస్తాను. షార్ట్ బ్రేక్ తీసుకుని అసలు ఈ మాటల యుద్ధం కాస్త భౌతిక దాడుల వరకు ఎందుకు వెళుతోంది? వేణుగోపాల్ గారు వినిపిస్తుందా? ఎస్, ఏంటి మీరేం చెప్తారు? ఇప్పుడు అంశం వచ్చి అసలు తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది, ఈ అంశానికి సంబంధించి అది బేస్ చేసుకుని అది కాస్త మాటల యుద్ధం. ఇప్పుడు అధికార విపక్షాలు అన్నాక కామనే, విమర్శలు చేసుకోకుండా ఎక్కడ ఉండరు, కానీ ఆ విమర్శలు కాస్త హద్దు మేరటం, భౌతిక దాడుల వరకు అసలు ఏం జరుగుతోంది? సార్, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, ప్రైమ్ నైట్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. నమస్తే, చెప్పండి సార్. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు అసలు మాకేమి సంబంధం లేదు, అసలుకి అవినీతికే మాకేం సంబంధం లేదు, అదే విధంగా నెయ్యి కానీ దేంట్లో కానీ అవినీతి జరగలేదు అని చెప్తున్నారు. ఎవరిని అడిగినా చెప్తారు. ఈ రోజు 151 సీట్లు, 11 సీట్లు ఎందుకు వచ్చింది అంటే, సార్ వినపడుతుంది కదా, కంటిన్యూ చేయండి. ఎస్, ఎందుకు వచ్చిందంటే 2019 నుంచి 2024 వరకు అవినీతి అనేది ప్రతి దాంట్లో, ఇసుకలో చూసిన అవినీతే, మట్టిలో చూసిన అవినీతే, మైన్స్ లో చూసిన అవినీతే, లెక్కర్లో చూసిన అవినీతే, ప్రభుత్వ భూములు, అడవి భూములు, దేవాదాయ భూములు, ప్రతి ఒక్క దాంట్లో అవినీతి. కాబట్టి 151 నుంచి 11 సీట్లకు రావడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అదే విధంగా కార్యకర్తలకి, ప్రజలకి, తల్లికి, చెల్లికి అందరికి అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజు 1000 కోట్లు దోచుకున్నారు. కాబట్టి ఆ డబ్బుని వెదలుచుతూ పార్టీని ముందుకు నడపకూడదు, కూటమి ప్రభుత్వం ముందుకు పోకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి లా అండ్ ఆర్డర్లో కానీ, అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ ముందుంది. దీనికి ఏదో ఒక విధంగా చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి
వీళ్ళు చేసిన అవినీతిని ఈరోజు బయట పెడితే కూడా నాకు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ వచ్చి క్షమాపణ చెప్పాలి అంటే ఈ రోజు నెయ్యిలో కల్తీ లేదని ఏమన్నా ఇచ్చిందా సిట్టు? అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్ణయించిన సిట్టు నివేదికిస్తే దాంట్లో కల్తీ నెయ్యి లేదని చెప్పిందా? మొత్తం టోటలే కల్తీ అనింది. కాకపోతే కొన్ని సింటమ్స్ బయట పడదు, దానికి ఆ టెక్నాలజీ మా దగ్గర లేదు, ఖచ్చితంగా దీంట్లో కల్తీ అనేది ఉంది, మొత్తం టోటల్ కల్తీ, దాన్ని 1 లీటర్ పాలు కూడా సేకరించలేదని చెప్పేసి రిపోర్ట్లు ఇస్తే వీళ్ళు హోమాలు, టెంకాయలు కొట్టడము, రాష్ట్రం అంతా ఫ్లెక్సీలు పెట్టి దీంట్లో ఇది కల్తీ నెయ్యే కాదు, దీంట్లో ఈ జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టి రాష్ట్ర ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తా ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం దాన్ని వివరిస్తుంది ప్రజలకి. లేదు అసలు ఇది మొత్తం నెయ్యే కాదు, ఇది సింథటిక్ నెయ్యి, హిందూ మనోభావాలు దెబ్బతీస్తుంది, హిందూ దేవతల మనోభావాలు దెబ్బతీస్తున్నారు, హిందూ దేవాలయాలు దెబ్బతీస్తున్నారు. ఇదో ఏదైతే హిందువుల చేత ఓట్లు వేసుకొని అధికారం సంపాదించుకొని వేల కోట్లు దండుకొని ఈరోజు అదే హిందువులకి వాళ్ళు ఏ విధంగా దిగజారుస్తున్నారు చూస్తున్నారు. దేవుణ్ణి కూడా వదలలేదు, అవినీతి చేశారు, అన్నిట్లో చేశారు, చేయిందంటూ దేంట్లో లేదు. కానీ చివరికి దేవుణ్ణి, కోట్లాది హిందూ భక్తుల్ని ఈరోజు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు నమ్మిస్తున్నారు. అసలు అది నెయ్యే కాని దాన్ని, అది నెయ్యి, దాంట్లో జంతుకు కలవలేదు, చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి అని ఫ్లెక్సీలు పెడితే అధికారంలో ఉండే ప్రజలు ఎట్లుంటారు? టీడీపీ నాయకులు కానీ, బీజేపీ కానీ, జనసేన నాయకులు ఖచ్చితంగా దాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ అన్పార్లమెంట్ వర్డ్స్, ఈ ఫ్లెక్సీలు చెంచేస్తాం, మీరు చెంచకపోతే మేము చెంచుతాం, మళ్ళీ దాన్ని కులం తీసుకుని వస్తున్నారు. ఒక వర్గ కులాన్ని టార్గెట్ చేయాలి, పవన్ కళ్యాణ్ వెనకాల ఈ కమ్యూనిటీ ఉంది కాబట్టి ఆ కమ్యూనిటీ బయట రావాలంటే మమ్మల్ని కొట్టారు, మా ఇంటికాడ కాల్చారు, మా ఇంటికాడ ఇచ్చేసారని చెప్పి మళ్ళీ దాన్ని కూడా తీసుకుని వస్తారు. అంటే చివరికి రాజకీయం చేయాలనుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయికి దిగజారిపోతున్నారంటే మొట్టమొదట్లో ఏం చెప్పాడు? రిపోర్టు రాకముందు ఆ ఎఫ్ఐఆర్ సుప్రీంకోర్టు సిట్ నిర్ణయించినప్పుడు ఆవు ఏదైతే అండర్ ఫీడింగ్ లో ఉంటే ఈ మాంసాకృతులు కనపడతాయి టెస్ట్ లో అని చెప్పాడు. అది ఎక్కడన్నా ఉంటుందా? ఆవు పస్తు ఉంటే దాని ఆవు పాలు తీసుకుంటే అండర్ ఫీడింగ్ లో ఉంటే దాంట్లో జంతు కొవ్వు కలిసినట్టు సింటమ్స్ వస్తాయి అని చెప్తాడు ఒకరోజు. ఇంకో రోజు ఏం చెప్తాడు? దొంగతనం చేసాం, మేము పట్టించినాము, 14 కోట్ల దాకా మేము కవర్ చేసి రికవరీ చేశాము, ఇలాంటి న్యాయం ఎవరున్నా చేస్తారంటారు. మరి కోర్టు పోలీస్ స్టేషన్ అన్ని తీసేయండి, మీరే వైఎస్ఆర్సీపీ వాళ్ళే పెట్టేసండి పోలీస్ స్టేషన్లు అన్నింటినీ. ఈ విధంగా ప్రతి దాన్ని వీళ్ళు ఇంటర్ఫీర్ అవుతూ అవినీతి చేస్తూ దాన్ని సమర్థిస్తూ ఈరోజు మళ్ళీ కులాన్ని కూడా అడ్డం తీసుకొని వచ్చి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఈరోజు పోలీసులు కంట్రోల్ చేయలేదంట. నువ్వు అన్పార్లమెంట్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడిని నువ్వు ఆ మాదిరి అన్పార్లమెంట్స్ పబ్లిక్ లో వాడితే వాళ్ళ కార్యకర్తలు ఏ విధంగా చూస్తూ ఉంటారు? ఖచ్చితంగా అడ్డగించరా? అసెంబ్లీలో అదే మాట్లాడినారు. 2014 నుంచి 2019 వరకు అవినీతి అన్పార్లమెంట్స్ వాడుతూ దీంతోనే ప్రభుత్వం జరగడం జరిపోయింది. ఇప్పుడు కూడా అన్పార్లమెంట్స్ వాడు వదలరా? 11 సీట్లు వచ్చినా ఇంకా జ్ఞానం కలగలేదా? ఇవన్నీ రాష్ట్ర చర్చ జరుగుతా ఉంది. ఇది చూడకుండా ఏదో మేము నిజాయితీ పనులు అందరూ ప్రజల కళ్ళ గుడ్డగా వేసినారు, మేము చెప్పిందే నమ్ముతారు అని అనుకుంటే వాళ్ళ భ్రమ. రైట్ మధుసూదన్ గారు, సార్ అడగండి. ఇప్పుడు పాప పరిహారాలు, పాప రక్షణలు సరే వాళ్ళు చేస్తారా మీరు చేస్తారా అంటే ఎవరి వ్యక్తిగతాలు వాళ్ళవి, సరే చేశారు అనుకుందాం. బట్ అక్కడి నుంచి ఇప్పుడు దాడుల వరకు, దాడుల నుంచి మళ్ళీ కులాల వరకు, కులాల నుంచి వర్గాలు, కులాలు, ఈ విధంగా అంటే ఎక్కడి వరకు తీసుకెళ్దామని. సార్ ఇప్పుడు మన ప్యానెల్లో వేణుగోపాల్ గారు సుదీర్ఘమైనటువంటి చర్చ ఇచ్చారు. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోచేసిందంట రాష్ట్రాన్ని. వేణుగోపాల్ గారు ఏ పార్టీలో ఉన్నారు? 2014 నుంచి 2019 వరకు ఏ పార్టీలో ఉన్నారు? ఆయన ఎలక్షన్లో కూడా తిరుపతి వాళ్ళ మిస్సెస్ నిలబెట్టి దేంట్లో గెలిచాడు ఆయన? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు ఏ పార్టీలో ఉన్నాడు? దాన్ని రిజైన్ చేసిపోయారా? అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో కదా గెలిచారు. ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తులో గెలిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఆ పార్టీలో చేర్చుకున్న నాయకులు ఎట్టేటోళ్ళు, చేరిన నాయకులు ఎట్టేటోళ్ళు కొంచెమైనటువంటి ఇంగితం ఉండి ఎవరికైనా తెలుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. నిజంగా నువ్వు మా పార్టీ ఇష్టపడలేదంటే, మా పార్టీ నుంచి బయట పోవాలంటే రిజైన్ చేసి వెళ్ళు ఆ పార్టీలకి. రిజైన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చూడండి సార్. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ విషయాన్ని నేను కరాఖండికి చెప్పగలను. ఎవరైనా సరే
తెలుగుదేశం నుంచి కానీ వేరే పార్టీ నుంచి చూస్తే రిజైన్ చేసిరా అని చెప్పి మేము ఎప్పుడు తెచ్చుకోలేదు. మాకు వచ్చిన ఎమ్మెల్యేలు కూడా మేము చేర్చుకోలేదు. అది ఒక్క చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ రోజు నేను చెప్తున్నాను సార్, దేవాలయాల్లో అన్నీ కూడా భానుప్రకాష్ రెడ్డి ఇప్పుడు టెంపుల్లో ఉన్నాడు. టెంపుల్లో ఉంటే ఆయన కూడా కొన్ని సూచనలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆయన ఒక శాసించేటువంటి పరిస్థితుల్లో అక్కడ టీటీడీలో ఉన్నాడు కాబట్టి ప్రతి శాంపిల్ని కూడా ఏ రోజు శాంపిల్ వస్తుందో ఆ రోజు శాంపిల్ని కూడా ఏదైతే ఇన్ అవుతుందో టీటీడీ లోపలికి దాంట్లో నుంచి ఒక 100 ml ఒక 200 ml ఒక హాఫ్ లీటర్ ఒక గాజు దీంట్లో ప్రిజర్వ్ చేసి ఆడ పెట్టి ఆ డేట్ వేసి పెడితే ఎప్పటికైనా సరే ఇటువంటి వివాదాలు వచ్చినప్పుడు చెక్ చేసుకోవడానికి బాగుంటుంది అనేటువంటిది నా సజెషన్ కూడా ఆయనకు చెప్తున్నాను. ఇప్పుడు టీటీడీలోనే కాదు సార్, టీటీడీలో ఎన్ని అన్యాయాలు జరిగాయంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గోశాల నుంచి గోవిందుడి వరకు మన భానుప్రకాష్ రెడ్డి చెప్తున్నారు, గోశాల నుంచి గోవిందుడి వరకు ఎన్ని అన్యాయాలు అక్రమాలు జరిగాయి అనేటువంటిది మనం అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. టీటీడీ గోశాలలో ఆవులు చచ్చిపోయినాయి, దాని గురించి పట్టించుకోలేదు. సాక్షాత్తు గిరిజాతి ఆవు చచ్చిపోయింది, దాని గురించి పట్టించుకోవట్లేదు. శ్రీరాతవరణం దగ్గర ఒక డ్రోన్స్ అంతా కూడా ఫ్లై అయ్యాయి, దాని గురించి పట్టించుకోవట్లేదు. మాంసాహార భోజనం తిన్నారు, దాని గురించి పట్టించుకోలేదు. ఏఐడిఎంకే ఒక కార్యకర్తలు వచ్చి పోస్టర్ రిలీజ్ చేశారు, సాక్షాత్తు దేవదేవుడి ఆలయం ముందునే పోస్టర్ రిలీజ్ చేశారు, అన్ని దీంట్లో వచ్చింది, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇది మీరు చెప్తున్నారు, అలా కాకుండా అక్కడ బీర్ బాటిల్ దగ్గర నుంచి అన్ని కూడా ఎవరైతే చేస్తారు సీసీ ఫుటేజ్ సహా ఆధారాలతో సహా అని ఎన్ని వీడియోలు వచ్చాయి మీకు తెలిసిందే కాదు కదా, అది ఎవరు చేస్తారు ఏంటని. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే గతంలో ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా ఏడీఎంకే పోస్టర్లు ఏడీఎంకే కార్యకర్తలు తీసుకొచ్చి మేము పోస్టర్లు రిలీజ్ చేయలేదే. అప్పుడు అహోబిలంలో ఉంది 82,000, మేము మా కార్యకర్తలు ఏం కొట్టిలేదే. అది సింహాచలంలో 55,000 కూడా వేశారు, మా కార్యకర్తలు కొట్టిలేదే. సింహాచలంలో గోడగులు చచ్చిపోయారు, 8 మంది చచ్చిపోయారు, మేము దోషలేదే. ఇప్పుడు ఇదే టీటీడీలో కూడా 7 మంది చచ్చిపోయారు, కుత్తకిస్లాట్లో మేము చంపలేదే. అదేవిధంగా కాశీబొగ్గులో 10 మంది చచ్చిపోయారు, మేము చంపలేదే. అన్నవరంలో ఎలుకలు తిరిగినాయి, మేము తిప్పలేదే. అదేవిధంగా సింహాచలంలో నత్తునింది, మేము పెట్టలేదు నత్త. ఇప్పుడు దేవుగుడి గంగమ్మ కదిరి దగ్గర సాక్షాత్తు ఈవోనే ఆలయంలో ఉండేటువంటి చీరలు ఆభరణాలు నగలు అన్ని దోసుకుని వెళ్ళిపోతా ఉంటే లోకల్స్ పట్టుకొని పట్టిస్తే మేము ఆయన ఎత్తుకోమని చెప్పలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఎత్తుకోమని చెప్పలేదు కదా. వీటికన్నిటికీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి స్టేషన్ బెదిరించి పంపించారు. ఇక్కడ సింహాచలంలో జరిగిన దొంగతనంలో కానీ అహోబిలంలో జరిగిన దొంగతనంలో కానీ ఈ విధంగా ఎర్రగదెబ్బ గంగమ్మ దేవాలయంలో జరిగిన సాక్షాత్ ఈవో చేసిన దొంగతనంలో కానీ ఎక్కడ కానీ పోలీస్ స్టేషన్లో పిలిచారు, స్టేషన్ బిల్ ఇచ్చారు, సెక్షన్లో పెట్టారు, పంపించేశారు. కనీసం విచారణ కూడా లేదు. విచారణ లేకుండా కనీసం చిత్తశుద్ధులైన ప్రభుత్వం ఎలుకలు పోయినా పర్లేదు, పిల్లులు పోయినా పర్లేదు, బొద్దంకిలు పోయినా పర్లేదు, నత్తలు పోయినా పర్లేదు, దేవాలయం ఎట్టు పోయినా పర్లేదు. అన్నవరం ఎంత పవిత్రమైనటువంటి ఆలయం మన భానుప్రకాష్ రెడ్డికి తెలియదా? ఆయన భానుప్రకాష్ రెడ్డి గారికి కూడా ఐడియా ఉంది కదా. అన్నవరంలో ఎలుకలు తిరిగాయి, ఇటువంటివన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగలేదు. టీటీడీలో కానీ లడ్డూలో మాత్రం కలిసి తిరిగి అసలు నెయ్యి వాడలేదు అనేది మాత్రం రిపోర్ట్ మాత్రం ఒప్పుకోవట్లేదు. మేము ఇప్పుడు ఒప్పుకోవడానికి ఒప్పుకోం సార్. ఆ శాంపిల్ చెప్పారు, శాంపిల్స్ పెట్టి అక్కడ పెడితే ఖచ్చితంగా ఉంటుంది కదా అని. అంటే అవన్నీ లేవు కాబట్టి అలా జరిగింది అప్పుడు. సార్ లేవు కాబట్టి అంటే అది ఉండడం అనేటువంటి మంచి సూచన నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన దాన్ని నెరవేర్చేటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి నేను ఆయన చెప్తున్నాను. ఎందుకంటే భక్తుడిగా నేను వెంకటేశ్వర భక్తుడిగా, వెంకటేశ్వర పాదాల సంత నేను చదువుకున్న వ్యక్తిగా నేను అక్కడ మనోభావాలు దెబ్బతింటున్నాయని బాధపడుతూ నేను భానుప్రకాష్ రెడ్డి గారికి సూచనలు ఇస్తున్నా మీ ద్వారా. భానుప్రకాష్ గారు చెప్పినటువంటి అన్ని పనులు మేము ఇప్పుడు చేస్తున్నామన్నా. తిరుమలలో ఇప్పుడు గతంలో ఆ నెయ్యికి టెస్ట్ చేసే ల్యాబ్ లేదు. ఆ వసతిని మా ధర్మకర్తల మండలంలో వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మేము ఆ వసతిని అక్కడ ఏర్పాటు చేస్తాం. గీ టెస్టింగ్ గతంలో మనం పక్క రాష్ట్రాలు మైసూరుకి పంపించామన్నా, ఈరోజు టీటీడీనే నిర్వహించుకునే పరిస్థితిలో మేము వచ్చాం. ప్లస్ మిత్రులు మాట్లాడుతూ ఎంతసేపు గోవు అంటున్నారు అన్న. నా దగ్గర విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు పాడుపడిపోయినటువంటి దానా, అంటే ఆవులకి మూగజీవులకి పాడుపడినటువంటి దానా, అలాగే ఎక్స్పైర్ అయినటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చారన్న. ఎంత దారుణం అన్నా, ఎంత దారుణం చెప్పండి. మీరు ఇవి మాట్లాడండి, వాస్తవం నేను ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నా. విజిలెన్స్ రిపోర్ట్ కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడేటువంటి ప్రభుత్వంలో ఉంటే అధికారులు ఇచ్చినట్టు రిపోర్ట్ అన్నా. ఇప్పుడు మీరు ఇంకా అపచారాలు అవినీతి అంటున్నారు. పరకామని చెట్టు కింద పంచాయతీ చేసేది ఏందన్నా? వెంకటేశ్వర స్వామి మూల విరాట్ లోపల గర్భగుడిలో మూల విరాట్ ముందున్నటువంటి రాముల వారి వేలు తెగిపోయిందన్న 2021లో. బంగారు తొడుగు పెట్టి సంప్రోక్షణ చేయాల్సింది పోయి 3.5 సంవత్సరం గాలికి వదిలేశారు.
ఇదే వెంకటేశ్వర దగ్గర జరిగితే ఇట్లుంది, ఏసీ దగ్గర జరుగుంటే ఇదే విధంగా ఉండేదా చెప్పండి? ఎంత బాధతో మాట్లాడుతున్నా, వాస్తవాలు మాట్లాడుతున్నా, ఎక్కడ అబద్ధాలు చెప్పట్లే. నేను ఎక్కడ అబద్ధాలు చెప్పట్లేదు. మీరు మొన్న అన్నారు అపచారం అవినీతి అని. మందు బాటలు తీసుకోపోయి పెట్టింది సాక్షి సంస్థ ఫోటోగ్రాఫర్ అన్నా. అది మీరు క్రియేట్ చేస్తే సార్, వీడియో విజువల్స్ భానుప్రకాష్ రెడ్డి గారు మీరు క్రియేట్ చేస్తే ఎట్టా? మీరు చెప్పకూడదు కదా, క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో జరిగినటువంటి కార్యక్రమం. ఎక్కడ కొన్నాడో మంజు బాటలు అన్ని మీరు అన్ని అడ్డంగా మాట్లాడితే ఏం చేయలేమన్నా. దయచేసి వాస్తవాలతో ఆధారాలతో మాట్లాడుతున్నారు. నేను అడ్డంగా మాట్లాడలేదు, నేను కూడా వాస్తవాలు అన్ని మీ దగ్గర మాట్లాడేటప్పుడు వాస్తవాలే మాట్లాడుతున్నాం. మేము ఏదో మసిపూయాలని మేము అనుకోవట్లేదు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ఇది లేక స్వామివారి క్షేత్రాన్ని అడ్డంగా పెట్టుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. అందుకనే ప్రతిసారి చెప్తున్నారు టార్గెట్ తిరుమల వైసీపీ, టార్గెట్ తిరుమలతో వైసీపీ పనిచేస్తుంది. వైసీపీ లీడర్ నుంచి క్యాడర్ వరకు మాట్లాడుతున్నారు. ఆధారాలు ఉంటే మాట్లాడండి, ఎస్ ఆధారాలు ఉంటే మాట్లాడండి. మేమైనా తప్పు చేస్తే చెప్పండి, సరిదిద్దుకుంటాం. మళ్ళీ చెప్తున్నా, తప్పులు జరిగే అవకాశం కూడా లేకుండా మేము పనిచేస్తున్నాం. రైట్, వేణుగోపాల్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలంటే చిలుక పలుకులాగా ఉన్నాయి. ఆయనకు వాస్తవాలు వదిలేసేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని సపోర్ట్ చేయడం కోసమే మాట్లాడుతున్నట్టు మనకు కనపడుతుంది. మీరు వినండి, మీరు కూడా ఒక నిమిషం వినండి. మధుసూదన్ ఒక నిమిషం విను ఫస్ట్. బేసిక్ గా నువ్వు ఈ రోజు ఎలుకలు తిరుగుతున్నాయి, నత్తలు తిరుగుతున్నాయి, వాటి మీద యాక్షన్ తీసుకోలేదని చెప్తున్నావు కదా. ఈ రోజు రాష్ట్రం మీద పడి కుక్కల్లాగా మరుగుతున్న జగన్మోహన్ వైఎస్ఆర్సీపీ పార్టీ విను ఫస్ట్. అరే నువ్వు వినకనా మాట్లాడితే వేణుగోపాల్ రెడ్డి గారు అలాంటి వర్డ్స్ ఏమి యూజ్ చేయదు ప్లీజ్. ఒక నిమిషం కల్తీ లడ్డు గురించి మాట్లాడేదానికి మీకు ఎక్కడ చిత్తశుద్ధి లేదు. కల్తీ జరగలేదని చెప్పి ఈ రోజు ప్రూవ్ చేయడానికి కూడా మీ దగ్గర లేదు. కల్తీ జరిగిందని చెప్పి ఖచ్చితంగా అర్థమైపోయింది. సిట్ నివేదికలో వాస్తవాలు బయటకు వచ్చాయి. దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఇలా డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. అదొకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంద్రా అంటే, ఈ రోజు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీకు ఏమాత్రం ఇది ఉన్నా, మేము గతంలో భారతమ్మ గారి మీద ఒక కామెంట్ చేస్తే మా పార్టీ కార్యకర్త కిరణ్ అనే అబ్బాయి, మా పార్టీ క్రమశిక్షణ సంఘం ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుని ఆ పిల్లని జైల్లో పెట్టాం. ఆ పిల్లని జైల్లో పెట్టి ఆ పిల్లోనికి కావాల్సిన అన్ని ఇచ్చాం. ఎలాంటి ఆనాడర్ నిర్వహణ చేయకూడదు, రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం అవ్వకూడదు, మహిళల మీద దాడులు చేయకూడదు. అది ఎవరి అయినా కూడా, మహిళ అంటే మహిళనే, మనిషి అంటే మనిషి. అది మా పార్టీ. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అంబటి రాంబాబు గారు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎందుకు మీరు మాట్లాడలేకపోతే, ఎందుకు ఆయన మీద యాక్షన్ ఒక స్మాల్ కార్యకర్త కిరాకార్పి అనేవాడు జగన్మోహన్ రెడ్డి నా కొడుకు అనేటువంటిది ఈ విధంగా మాట్లాడుతుంటే మీరేం తీసుకున్నారు? మీరేం యాక్షన్ తీసుకున్నారు? ఈ రోజు కూడా కిరాకార్పి అనేవాడు జగన్మోహన్ రెడ్డి నా కొడుకు, జగన్మోహన్ రెడ్డి నా కొడుకు అంటున్నాడు. ఈ రోజు అంబటి రాంబాబు గారి ఇంటి మీద నీ అమ్మ మొగుడు కన్నారా? నీ అమ్మ మొగుడుగా లేకపోతే మీ అమ్మమ్మ మొగుడు దాన్ని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆ రోజు మీరు గెలిపించరా? ఆ రోజు మీరు గెలిపించరా? కానీ మీ హోమ్ మినిస్టర్ తప్పనేది మీరు ఒప్పుకుంటారు, అంబటి గారు ఒప్పుకున్నారు, బట్ క్షమాపణ కాదు ఒప్పుకున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు సరే దాడులు ఎవరు కూడా, అది ఎవరు చేసిన దాడులు ఎవరు కూడా ఒప్పుకోరు. బట్ ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాల్సింది కూడా అని కూడా ఆయన ఎందుకు చెప్పలేకపోతారు? ప్రతీకార చర్యగా ఎందుకు తీసుకుంటున్నారు? నన్ను మాట్లాడేదో బూతులు తెలియనట్టు, వీళ్ళేదో ఒక బూత్ అనేటువంటి మాట వీళ్ళకి తెలియనట్టుగా మాట్లాడుతున్నారు సార్. శుద్ధపప్పులాగా మాట్లాడుతున్నారు. వీళ్ళ మాటలన్నీ అంటే సభ్య సమాజం తలదించుకుంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మాట్లాడేటువంటి సాక్షాత్తు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మనమే వినలేము. సాక్షాత్తు ఈ రోజు ఉన్నటువంటి స్పీకర్ ఏం మాట్లాడుతున్నాడు? ఒక పోలీసులు కూడా ఎంత ఘోరంగా మాట్లాడు అంటే ఘోరంగా మాట్లాడు. అంత స్పీకరు, డిప్యూటీ స్పీకర్ అదేవిధంగా మాట్లాడు. వీళ్ళు పోయి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుక్కలు అంటున్నాడు. ఇప్పుడు ఎవరు కుక్కలు అని మీరు మళ్ళీ కాదు లేని విషయాలు ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పే కాదు అయిపోయింది. అది అలా కాదు. ఇప్పుడు వాళ్ళు అన్నారు మేమంటాం, మేమన్నారు వాళ్ళు అన్నామంటే ఎక్కడి వరకు సార్? ఈ రోజు సార్ అంబటి రాంబాబు గారు తప్పు చేశారా? ఓకే. లేకుంటే
జోగి రమేష్ గారు తప్పు చేశారా? ఓకే, అసలు జోగి రమేష్ గారు తప్పు చేశారంటే సభ్య సమాజం తలదించుకోవాలి సార్. అసలు ఆ పరికరాలు ఆ యొక్క ఎక్విప్మెంట్ ఎవరు పెట్టారు మొలకల చెరువులో వాళ్ళు వదిలేసి జోగి రమేష్ని తగులుకొని జోగి రమేష్ మీద కేసు పెట్టడం అనేటువంటిది ఎంత ఘోరమైనటువంటి ప్రక్రియ సార్ అది. సరే వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేసినప్పుడు చట్టం మీ చేతిలో ఉంది, పోలీసులు మీ దగ్గర ఉన్నారు, వ్యవస్థ అంతా కూడా మీ దగ్గర ఉంది. దాన్ని ఏ విధంగా న్యాయపరంగా ధర్మపరంగా చట్టపరంగా ఎదుర్కోవాల్సింది పోయి మీరు మీ కార్యకర్తలు ఉన్నారు, మీకు పెయిడ్ రౌడీస్ ఉన్నారని చెప్పని వాళ్ళని ఇళ్ల మీద దాడికి పంపించి పోలీసులు సాక్షిగా బాంబులు వేసేటువంటిది సంస్కృతి తప్ప కాదని మీరు ఒకసారి చెప్పండి. మీరు పోలీసులు అందరూ కూడా ఉన్నారు. ఈ తెలుగుదేశం మోకల్లో పోలీసులు కూడా లేకుండా ఉంటే కూడా బాధ ఉండదు. పోలీసులు సాక్షిగా తెలుగుదేశం మోకలు దయచేసి దౌర్జన్యం ఇది సభ్య సమాజం తిరుపతి గారు పోలీసులు మీరే కంట్రోల్ పబ్లిక్ రియాక్ట్ కాకుండా మీరే చూసుకోవాలంటే ఎట్లా? ఇంకేం చేయాలి? ముఖ్యమంత్రి అంటే ఏందనుకున్నారు? ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం ముఖ్యమంత్రి అంటే? ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళిపోయి ఆ పార్టీని విమర్శించడమా? రాజీనామా చేసినాను, ఎందుకు రాజీనామా చేయాలి అన్ని చెప్తాను వినండి. 2 నిమిషాలు టైం అయిపోతుంది. నువ్వు అడిగావు కదా, నాకు టికెట్ ఇచ్చేసి కరుణాకర్ రెడ్డి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు. నేను అడ్డంగా కూర్చొని మళ్ళీ ఆ టికెట్ తెచ్చుకుంటే నన్ను గెలవనీయకుండా అడ్డుపడ్డాడు. అవన్నీ చెప్తే మీకే పరువు పోతాది. అందుకని పార్టీ సపోర్ట్ చేయకపోయినా సరే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా నిలబెట్టినా నువ్వు నిలబడ్డ పార్టీ వైఎస్ఆర్ సపోర్ట్ చేయకపోయినా నువ్వు దేశకి నేత కాబట్టి నువ్వు చూసి టపా ఓట్లు వేసి నువ్వు వైఎస్ఆర్సీపీ గెలిచిపోయావు. మళ్ళీ గెలిచిపోయి అధికారం పోగొట్టుకుంటే నువ్వు మళ్ళీ తిరిగి కాదు మీ ఇద్దరు మళ్ళీ డిబేట్ పెట్టుకుందాం. ఒక నిమిషం. ఎస్ మనకు సమయంలో భానుప్రకాష్ గారు ఫైనల్ గా జనరల్ గా సామాన్యులకు వచ్చే సందేహానికి సంబంధించి అడుగుతున్నాను. టీటీడీ బోర్డుకి టీటీడీకి ఉన్న నిధులకు సంబంధించి ప్రత్యేకంగా మనం ఏం చెప్పుకోవాల్సిన పని లేదు. బట్ నిఘా వ్యవస్థ అంత కఠినంగా ఉన్నప్పుడు నిజంగా టీటీడీ బోర్డు మీద సవాళ్ళు ఏంటి ఇప్పుడు ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా? ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు అనిల్ కుమార్ గారు ఈవోగా ఉన్నారు, ఇప్పుడు ఈవోగా అనిల్ కుమార్ గారే ఉన్నారు. అసలు వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంటుంది? అంటే వాళ్ళ స్క్రూటినీ ఎంతవరకు ఉండొచ్చు దీంట్లో? అన్న మామూలుగా టీటీడీలో ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బోర్డు అప్రూవల్ ఉండాలి. బోర్డు అప్రూవల్ తీసుకోవాలంటే ముందుగా ఈవో గారు చైర్మన్ గారు కూర్చొని పరస్పరం ఏది అజెండాలోకి రావాలి ఆ విధంగా అజెండాలోకి తీసుకుని వచ్చిన తర్వాత అజెండా ధర్మకర్తల మండలి సభ్యులకి ముందు పంపిస్తారు. దాని తర్వాత బోర్డులో డిస్కషన్ వచ్చిన తర్వాత పొరపాటున వివాదాస్పద నిర్ణయాలు ఏదైనా ఉంటే ఒకవేళ నేనే చైర్మన్ అనుకోండి, ఈవో మీరు చెప్తే కూడా నేను వినకుండా చైర్మన్ గా నేను ప్రతిపాదన బోర్డులోకి తెస్తే యాజ్ ఎ ఈవో మెంబర్ సెక్రటరీ దాన్ని గవర్నమెంట్ కి రెఫర్ చేయొచ్చు. అది ఈవో మెంబర్ సెక్రటరీ గవర్నమెంట్ కి రెఫర్ చేయొచ్చు. అదే పొరపాటు ఆ రోజు ఈవో అనిల్ కుమార్ సంఘాల్ గారు ఆ రోజు కానీ ఈ తీసుకున్నట్టు ఈ సడలింపుల మీద కానీ గవర్నమెంట్ కి ఒక నోట్ పంపించేస్తుంటే ఈ రోజు వారి మీద ఆరోపణ వచ్చే అవకాశం లేదు. కానీ చాలా మంది ప్రభుత్వంలో ఉన్నాం కదా, ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకంగా చేయాలని చెప్పి భయపడతారు. నేను ఒకటే చెప్తున్నా, ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. మనందరం భయపడాల్సింది వెంకటేశ్వర స్వామికి ఒక్కడికే. వెంకటేశ్వర స్వామి ఒక్కడే సుప్రీం, మనమందరం ఆయన దగ్గర సేవకులు. ఆ మోడ్ లో పనిచేయాలి. ఇప్పుడు మేము ధర్మకర్త నేను ఒకటి అడుగుతున్నాను మధుసూదన్ గారిని, అన్న 2019 నుంచి 2024 వరకు మీ ప్రభుత్వం ఏ తప్పు టీటీడీలో చేయకుండా ఉంటే ధార్మిక క్షేత్రంలో మా బోర్డు నిర్ణయాలు వెబ్సైట్ లో పెడతాం. మేము ఇప్పుడు నా వెబ్సైట్ మేము ఏమే బోర్డులో నిర్ణయం తీసుకుని మీ వెబ్సైట్ లో చూడొచ్చు. 2019 నుంచి 2024 వరకు మీరు వెబ్సైట్ లో ఎందుకు పొందుపరచలేదు? ఈ 371 రెజల్యూషన్ కూడా మేము అధికారంలోకి వచ్చినా బయట వచ్చిందన్న. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు? ఇవి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు? ఇవన్నీ తప్పులు చేశారన్న మధుసూదన్ అన్న, మీకు తెలీదు, మీ వరకు రాలేదు. అవునండి, ఇప్పుడు వెబ్సైట్ లో పెట్టినంత మాత్రం తప్పులు చేసినట్టు కాదు కదా. మీకు అన్ని రికార్డ్స్ మీ చేతిలో ఉన్నాయి. ఈ రోజు ఈ తప్పుడు నిర్ణయాలు వెబ్సైట్ లో పెట్టాలి, మేము పెడుతున్నాము, మీరు ఎందుకు పెట్టలేదు? అంటే ట్రాన్స్పరెన్సీ కోసం పెడితే తప్ప ఎందుకు భయం ఎందుకుంటున్నా? మీరు ఏం భయం చేయకపోతే వెబ్సైట్ లో పెట్టాలి కదా సార్. వెబ్సైట్ లో పెట్టినంత మాత్రం అది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు భానుప్రకాష్ రెడ్డి గారు. భానుప్రకాష్ రెడ్డి గారు అది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు. ఒక విషయం అడుగుతా, పరకామణిలో రాజీ చేసుకుంది కూడా వెబ్సైట్ లో లేదు. ఆ రోజు వెబ్సైట్ లో వచ్చి ఉంటే ఖచ్చితంగా ఎవరన్నా భక్తులు అబ్జెక్ట్ చేస్తుంటారు. భక్తులకు తెలియకూడదు, ప్రతిపక్షాలకు తెలియకూడదు, పత్రికలకు తెలియకూడదు, ప్రజలకు తెలియకూడదు. ఈ దాపరికాలు ఎందుకన్నా? ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు? నేను సూటికి ప్రశ్న ఇది నేను భానుప్రకాష్ రెడ్డి గారు నేను లైన్ కూడా నేను
సమయం అవుతుంది, అడిగితే నేను ఒకటే ఒక విషయం అడుగుతాను సార్. ఇప్పుడు పరకామణి విషయం ఎత్తుకున్నారు కాబట్టి పరకామణిలో ఏదో అన్యాయం జరిగారని చెప్తున్నారు, కానీ ఓకే, పరకామణి అనేటువంటిది ఈ యొక్క కరుణాకర్ రెడ్డి ఇంట్లోనో లేకుంటే వైవి సుబ్బారెడ్డి ఇంట్లోనో చేసింది కాదు, సాక్షాత్తు ఒక న్యాయస్థానంలో చేసినటువంటి ప్రక్రియ ఇదంతా కూడా. అది ఏ విధంగా జరిగారనేది పక్కన పెట్టండి, దానికి ఒక 14-15 కోట్ల విలువ చేసేటువంటి ఒక అమౌంట్ని రవికుమార్ దగ్గర నుంచి తీసేయడం జరిగింది. అది ఎంత విలువ చేసేటువంటి దొంగతనం పట్టుకున్నది ఆ రోజు? 72,000 రూపాయలు విలువ చేసేటువంటి దొంగతనం పట్టుకున్నారు. అంటే మీరు కొంచెం వినండి ప్లీజ్, నేను ఎందుకు చెప్తాను, ఇదే విధంగా దానికి ఎంత పరిహారం ఇచ్చారనేది కాదు కదా మనకి. మోసం జరిగింది, అన్యాయం జరిగిందంటే జరిగినట్టే. వైఎస్ఆర్సీపీ యొక్క సిద్ధశుద్ధిని చెప్తున్నా నేను, అంటే వైఎస్ఆర్సీపీ యొక్క సిద్ధశుద్ధిని చెప్తున్నా. ఇప్పుడు 72,000కి 14 కోట్లు వసూలు చేస్తే అదే సింహాచలంలో 80,000, 85,000, అహోబిలంలో 55,000 దొంగతనం చేస్తే వాటికి స్టేషన్ మీద నుంచి పంపించేశారు కదా. దాంట్లో నుంచి మీరు ఎంత కాదు ఇలా పెంచుకుంటే కాదు. భానుప్రకాష్ గారు ఫైనల్ గా పరకామణిలో దొంగతనమైంది 150 కోట్లు. పరకామణి దొంగతనమైంది 150 కోట్లు అంటారు ఏంటి సార్? పరకామణి వ్యవస్థనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక బిల్డింగ్ కట్టి ఒక పటిష్టమైన ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు చేసిన తర్వాతనే ఒక్క నిమిషం దొంగతనం జరిగిన తర్వాత దానికి పంచనామా చేయాలి. అక్కడ నుండి వీడియో విజువల్స్, ఆ దొంగతనం జరిగినటువంటి రవికుమార్ దొంగలిస్తున్న వీడియో విజువల్స్ కోర్టుకి సమర్పించాలి. కోర్టుకి సమర్పించలేదు. ఆ విజువల్స్ నేను బయట పెట్టింది. ఎందుకు దాన్ని ఎరేజ్ చేశారు? ఎందుకు దాన్ని భక్తులకు అందుబాటులో లేకుండా చేశారు? తప్పు చేస్తుంటేనే మీరు భయపడతారు. తప్పులు చేశారు, ఆ తప్పు భానుప్రకాష్ గారు, ఇది వైసీపీదా టీడీపీదా లేదా మరో పార్టీదో కాదు, టీటీడీ ఒక ధార్మిక సంస్థ. ఇప్పుడు దాని ముందు చర్యలు ఏంటి? ఇప్పుడు ఇదంతా భక్తులకు సంబంధించింది. భక్తులు పరకామణి అయినా మరొక అంశం ప్రతి అంశంలోనూ కూడా అవినీతి అనుకున్నప్పుడు టీటీడీ ముందున్న యాక్షన్ ప్లాన్స్ ఏంటి ఇప్పుడు? అన్న టీటీడీ ముందు యాక్షన్ ప్లాన్స్, మేము భక్తుల కోసం భగవంతుడి కోసం పనిచేసే ప్రభుత్వం, ధర్మకర్తల మండలి మాది. మేము అక్కడ మంచి చేస్తున్నా వాళ్ళు ఆధారాలు లేకుండా ఆధారాలు పెట్టి ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళీ అర్థమైంది కదనా? ఆధారాలు లేకుండా ఆధారాలు పెట్టి ఆరోపణలు చేస్తున్నారు. అది మంచిది కాదు. భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయొద్దండి. మీకు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొన్నా అంటే రాజకీయ పాలసీ విషయాలు మాట్లాడుకుందాం. ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు. శ్రీవారి భక్తులు మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు. సార్, నేను భానుప్రకాష్ రెడ్డి గారికి ఒక సూచన చేయదలుచుకున్నాను సార్, ఎందుకంటే ఆయన బోర్డులో ఉన్నాడు కాబట్టి. ఒక హిందూ భక్తుడిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఏంటంటే, భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు మిలిటరీలో జరిగేటువంటి తప్పులు అన్నీ ఉన్నాయి కదా, మిలిటరీలో జరిగేటువంటి తప్పులు ఏవి కూడా బయట రావు, కానీ శిక్ష మాత్రం ఎంత పడాలో అంత పడుతుంది. ఇదే విధంగా ఈ ధార్మిక సంస్థల్లో జరిగేటువంటి తప్పులు కూడా బయట రాకుండా తప్పు చేస్తే దేశద్రోహం ఎంత ద్రోహమో స్వామి ద్రోహం కూడా అంతే. నేను కూడా అదే సార్ చెప్తున్నాను, నేను అదే చెప్తున్నా. దేశద్రోహం ఎంత కానీ సీక్రెట్ విధానంలో చేస్తే బాగుంటుందని చెప్పి మీకు సలహా ఇస్తున్నా. ఖచ్చితంగా స్వామివారి దగ్గర తప్పులన్నీ బయట రావాల్సిందే. గుడి మనందరిది. ఖచ్చితంగా ముందు అది భక్తులది, తర్వాత మిగతా ఎవరికైనా భక్తులు ఇచ్చేదానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. అన్న ఒకటన్నా, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే ఈ రోజు అపవిత్రం చేసే విధంగా వైఎస్ఆర్సీపీ ఒక రాజకీయ క్రీడ ఆడుతుందో దాంట్లో కూటమి ప్రభుత్వం ఎక్కడా ఉపేక్షించే పరిస్థితి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ అవినీతి లేకపోతే కల్తీ, ఈ రోజు అక్కడ లడ్డు ఏదైతే జరిగిందో దాని మీద ఆధారాలతో సహా సిట్ నివేదిక మేము శిక్షించమంటున్నాం సార్. ఎవరైనా సరే శిక్షించండి, తప్పు చేసి ఉంటే మేము అంటున్నాం. అక్కడ తప్పు జరగలా, జంతుకు కలిపిన వాళ్ళని, జంతుకు కూర్చుందన్న వాళ్ళని ఏం చేయాలి? అలా కాదండి, శిక్ష పడే వరకు ఎక్కడ అవుతున్నారు? దీన్ని ఒక అంశం నుంచి మరో అంశంలోకి మొత్తం ఇలా తీసుకెళ్ళిపోవడం ఏం జరుగుతుంది? ప్రజలకు ఏమర్థం అవుతుంది? ముందు సమర్పించిన కానుకలకు అసలు రక్షణ లేదా అని మీమాంసలో వాడుంటే. మధుసూదన్ రెడ్డి గారు ఒక నిమిషం వినండి. మధుసూదన్ రెడ్డి గారు ఇందాక అంటున్నారు ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం మాట్లాడినా కూడా పట్టించుకోకూడదు, వైఎస్ఆర్సీపీ నాయకులు అన్ని కూడా చాలా నిజంగా స్వచ్ఛమైన వర్డ్స్ మాట్లాడుతున్నారు అంటున్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నా, మేము వీధి రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాం అని చెప్పి మీరు అంటున్నారు.
వీధి రౌడీ లాగా బిహేవ్ చేసింది మేము కాదు. గతంలో మీరు పరిపాలన ఉన్నప్పుడు సార్ మీరు మీరు అధికారంలో వీడియో ఉన్నప్పుడు చూడండి సార్, నా వీడియో పార్టీ చూడకుండా మీరు ఆంధ్రజ్యోతి అన్న ఈనాడు పత్రిక ఒక్క గురించి నిమిషం చెప్పారు. మళ్ళీ కాదు మళ్ళీ మనం పొడిగించుకోవడం అవసరం. ఒక్క నిమిషం. ఎస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ రోజు అవమానపరిచారు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ రోజు 40 సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్నాడు. తెలుగు ప్రజల కోసం, తెలుగు రాష్ట్రాల కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు అకుంఠిత దీక్షతో రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఈ రోజు 3 లక్షల కోట్లు అప్పు చేశాడు. చేసిన పాలన నుంచి ఈ రోజు మళ్ళీ 3 లక్షల కోట్లు రైట్ అప్పు చేశాడండి రైట్ రైట్ 18 రైట్. నెలల్లో. సరే, రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా, ఎన్ని ప్రతి విమర్శలు చేసుకున్నా అది రాజధానిలో రాజకీయంగా రైతులంతా కానీ చంపేశారండి. తిరుమలకు మాత్రం ఆపాదించకూడదని, తిరుమల అంశానికి సంబంధించి అది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి డెఫినెట్ గా దానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ భానుప్రకాష్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.